ఎక్కువ వస్తుంది, మ్యూట్ చేసుకోండి ఎవరైనా అన్మ్యూట్లో ఉంటే. హాయ్ అండి. ఈ పైథాన్ జనరేటివ్ AI కోర్సు డ్యూరేషన్ వచ్చేసి మనకి 90 డేస్ ఉంటుందండి. మీకు ఈ కోర్సుకు సంబంధించిన కోర్స్ కంటెంట్, అలాగే ఈ కోర్సుకు సంబంధించిన వాట్సాప్ కమ్యూనిటీ, అంటే కమ్యూనిటీలో మనకు రెగ్యులర్ అప్డేట్స్, అలాగే ఏదైనా ఫ్రీలాన్స్ వర్క్ వచ్చినా, లేదు అంటే ఏదైనా జాబ్స్ నోటిఫికేషన్స్ వచ్చినా ఈ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాము. అలాగే మన ఇన్స్టిట్యూట్కి సంబంధించిన జనరేటివ్ AI బ్యాచ్ డీటెయిల్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాము, జాయిన్ లింక్ అవి. మీరు ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ కంటెంట్ పెడతాను, కోర్స్ కంటెంట్ను, అలాగే నోటిఫికేషన్. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ కంటిన్యూ చేయండి. అవునండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే. కోర్స్ మీకు కంటెంట్ కనిపిస్తుంది కదా? మీకు ఈ పర్టికులర్ కోర్స్ అన్నది ప్రీరిక్విజిట్స్ ఏమీ ఉండవండి. జస్ట్ మీకు ఏదన్నా అంటే తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి, జనరేటివ్ AI నేర్చుకోవాలని ఒక అపోహ ఉంటుంది. అది అవసరం లేదు. కాకపోతే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది అవసరం ఉంటుంది. లాజిక్ ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు, సపోజ్ ఇక్కడ కోడ్ ఉందనుకోండి, ఈ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే జస్ట్ ఫంక్షన్స్ కానీ, లేదా ఈ బ్లాక్ కానీ, లేదా వైల్ ఏమైనా యూజ్ చేసినా కానీ, కోడ్ ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు అర్థం చేసుకునే సిచ్యువేషన్ అంటే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అది పైథానే తెలియాల్సిన అవసరం లేదు. C++, జావా ఏ లాంగ్వేజ్ తెలిసినా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసినా కూడా మీకు ఓకే. లాజిక్ బిల్డింగ్ అన్నది మనకు జనరేటివ్ AI టూల్స్ యూజ్ చేసుకోవచ్చు. కానీ లాజిక్ అర్థం చేసుకోవాలంటే అట్లీస్ట్ కొంత సమ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది అవసరం ఉంటుంది. పైథానే అవసరం లేదు. కానీ ఈ పర్టికులర్ కోర్స్ ఏంటంటే పైథాన్ తెలియకపోయినా కూడా పైథాన్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి అది కవర్ అవుతుంది. పైథాన్ బేసిక్స్ ని స్టార్ట్ చేస్తాం, అంటే ఆపరేటర్స్ నుంచి ఈ బ్లాక్ మీకు ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్స్ గురించి, బిల్టిన్ డేటా స్ట్రక్చర్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది క్లియర్గా. కాబట్టి పైథాన్ అనేది ప్రీరిక్విజిట్ కాదు. ఓకే. తర్వాత మీకు NumPy, Pandas ఇవన్నీ ఏంటంటే లైబ్రరీస్, పైథాన్ మీద క్రియేట్ అయిన లైబ్రరీస్. నిజానికి NumPy అనేది C++ లైబ్రరీ అనమాట. ర్యాపర్, పైథాన్ ర్యాపర్ మనకి అవైలబిలిటీ ఉంది. సో పైథాన్ లైబ్రరీ కింద కన్సిడర్ చేయొచ్చు. NumPy, Pandas ఏంటంటే డేటా అనాలిసిస్ కోసం, అంటే మన డేటా అంటే మన క్లయింట్ ద్వారానో, లేదా వేరే అదర్ సోర్స్ ద్వారానో, థర్డ్ పార్టీ సర్వీస్ అంటే థర్డ్ పార్టీ వెండర్ ద్వారానో, లేదా API ద్వారానో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, అది అర్థం చేసుకోవాలి కదా. దాన్ని ఎక్స్ప్లోరేటరీ డేటా EDA అంటారు. సో సింపుల్గా చెప్పాలంటే మనం డేటాను అంటే రిసీవ్ చేసుకున్న డేటాను అర్థం చేసుకోవడం అనమాట. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటది మనం డిసైడ్ చేసుకోవచ్చు. అది డేటా క్లీనింగ్ కావచ్చు, ప్రీ ప్రాసెసింగ్ కావచ్చు, ఎలాగ మనం డేటా అనేది అల్గోరిథం ప్రొవైడ్ చేయాలి, ఇదంతా కూడా మీకు డేటా అనాలిసిస్ EDA స్టెప్లో వస్తుంది అనమాట. సో ఈ రెండు మెయిన్ లైబ్రరీస్ మన డేటా అర్థం చేసుకునే ప్రాసెస్ అంటే EDA ప్రాసెస్లో. డేటా క్లీనింగ్గా చేసుకోవచ్చు NumPy ద్వారా, బట్ అది నెక్స్ట్ స్టెప్. మ్యాట్ప్లాట్లిబ్, Seaborn ఏంటంటే విజువలైజేషన్ లైబ్రరీస్ అనమాట. అంటే మన డేటాని ఒకసారి ఇప్పుడు 1 మిలియన్ రికార్డ్స్ వచ్చాయి అనుకోండి, డైరెక్ట్గా మనం చూసి వెంటనే అర్థం చేసుకోలేం కదా. సో దాని డిస్ట్రిబ్యూషన్ ఏంటి, దాంట్లో ఏమైనా అవుట్లేయర్స్ ఏమన్నా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా మీకు విజువలైజేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అనమాట. అఫ్కోర్స్ ప్రోగ్రామింగ్ కోడ్గా రాసుకోవచ్చు, బట్ విజువలైజేషన్ ద్వారా మనకి ఏంటంటే డేటా మొత్తాన్ని ఒక ఓవర్వ్యూ అనేది మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట. అండ్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనేది ఖచ్చితంగా ప్రీరిక్విజిట్ ఇది. మీకు AI ఎస్పెషల్లీ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మీకు మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ కూడా మీకు ఒక అపోహ ఉంటుంది, అది ఖచ్చితంగా తెలియాలేమో అని. ఈ కోర్సులో ఏమేమైతే మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, స్టాటిస్టికల్ కాన్సెప్ట్స్ అవసరమో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ కోర్సులో కవర్ అవుతాయి. అండ్ మీకు ఈ కంప్లీట్ అవగానే ఇదంతా కూడా బేస్ అనమాట. ఒకసారి మీకు బేసిక్స్ అన్ని కంప్లీట్ అవ్వగానే మిషన్ లెర్నింగ్లోకి స్టార్ట్ చేస్తాం అన్నమాట. మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ కూడా మీకు టెంప్లెట్ ఫామ్లో ప్రొవైడ్ చేస్తాం. అంటే బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం. జస్ట్ ఇది రిగ్రెషన్ అనుకోండి. రిగ్రెషన్ అనేది మీకు మిషన్ లెర్నింగ్లో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇలాగ మీకు టెంప్లెట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి వేరే కేటగిరీస్ ఉంటాయి. లెట్స్ టేక్ బైనరీ క్లాసిఫికేషన్ అనుకుందాం. సో ఇలా మీరు టెంప్లెట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ టెంప్లెట్స్ అని ప్రొవైడ్ మెన్షన్ చేస్తాం కదా, సేమ్ అదే. అందువల్లే మీకు టెంప్లెట్స్ టెంప్లెట్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఒక ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్ అంటే ఒక కంప్లీట్ ప్రాసెస్ ఫ్లో అనేది మీకు ఇస్తాం, ప్రోగ్రామాటిక్ ప్రాసెస్ ఫ్లో అనేది ఇస్తాం అనమాట.
అండ్ మీకు మిషన్ లెర్నింగ్ టెంప్లెట్స్ మీకు ఒక 4 to 5 డేటా సెట్స్ మీకు ఎడిషనల్ డేటా సెట్స్ ప్రొవైడ్ చేస్తాం. అంటే సెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడమే కాకుండా ఒక ఎడిషనల్ 4 to 5 డేటా సెట్స్ ప్రొవైడ్ చేస్తే దాన్ని ఒక అసైన్‌మెంట్‌గా తీసుకొని మీరు కంప్లీట్ చేయాలి. మీకు మిషన్ లెర్నింగ్ టెంప్లెట్స్ తర్వాత ఇంటర్నల్స్ వస్తుందన్నమాట. అంటే మిషన్ లెర్నింగ్ టెంప్లెట్స్ మీకు కంప్లీట్ ప్రాజెక్ట్ ఫ్లోని ఒక ఐడియా వస్తుంది. ఇంటర్నల్స్ అనేవి డీప్ డైవ్ అనమాట. సపోజ్ ఇదే ఇక్కడ మీకు హైపర్ పారామీటర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. రైట్? హైపర్ పారామీటర్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం? అసలు పర్పస్ ఏంటి? ఇదంతా కూడా మీకు ఎంఎల్ ఎంట్రన్స్‌లో కవర్ అవుతుంది. ఇక్కడ మీకు ప్రాసెస్ ఫ్లో వచ్చేసరికి మీకు జస్ట్ ఎలాగ మనం రియల్ టైమ్‌లో మిషన్ లెర్నింగ్ మోడల్ జనరేట్ చేస్తాం అనేది ప్రాసెస్ ఫ్లో మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఎంఎల్ ఇంటర్నల్స్‌లో వచ్చేసరికి మీకు ఒక ఈచ్ కాన్సెప్ట్ అంటే తీసుకొని దాన్ని డీటెయిల్‌గా మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మీకు లాంగ్ రన్‌లో ఫస్ట్ మీకు షార్ట్ రన్‌లో వచ్చేసరికి మీకు వెంటనే ఈ టెంప్లేట్ తీసుకొని మోడల్ జనరేట్ చేయొచ్చు. కాకపోతే లాంగ్ రన్‌లో మీకు కాన్సెప్ట్స్ అర్థం కాకుండా దాన్ని మోల్డ్ చేయడం లేదా ఫీచర్స్ యాడ్ చేయడం గానీ, లేదా ఉన్న బగ్స్‌ని ఫిక్స్ చేసుకోవడం గానీ డిఫికల్ట్ అవుతుంది. సో, కాన్సెప్చువల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఎంఎల్ ఇంట్రెన్స్‌లో ఆ కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట. ఎంఎల్ టెంప్లేట్స్ ద్వారా రియల్ టైమ్‌లో ఒక మిషన్ లెర్నింగ్ మోడల్‌ని ఎలా మనం జనరేట్ చేయొచ్చు, ఆ ప్రాసెస్ ఫ్లో అనేది మీకు ఐడియా వస్తుందన్నమాట. రైట్? సో, ఇది కంప్లీట్ ఇది ఒకసారి మీకు మిషన్ లెర్నింగ్ అర్థమైనట్లయితే 50% ఆఫ్ ద వర్క్ డన్ అన్నమాట. అంతే. ఐ మీన్ ఇట్స్ ది సేమ్ ప్రాసెస్‌లో మిగతా ప్రాబ్లమ్స్‌లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది మిషన్ లెర్నింగ్ అన్నది మీకు ట్రెడిషనల్ అప్రోచ్. కొంచెం ఓల్డ్ అప్రోచ్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం మిషన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనం కొన్ని అల్గోరిథమ్స్ యూజ్ చేస్తున్నాం. లీనియర్ మోడల్, ఎలాస్టిక్ నెట్, రిచ్ లాసో, రాండమ్ ఫారెస్ట్, గ్రేడింగ్ బూస్టింగ్ ఇవన్నీ కూడా అల్గోరిథమ్స్. అల్గోరిథమ్స్ అంటే మిషన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అంటే ఏంటి? దాంట్లో కూడా కోడ్ ఎవరో ఒకరు రాసుంటారన్నమాట. రైట్? కానీ మోడర్న్ అప్రోచ్ ఏంటంటే న్యూరల్ నెట్వర్క్ బేస్డ్ అన్నమాట. డీప్ లెర్నింగ్ అనేది న్యూరల్ నెట్వర్క్ బేస్డ్. న్యూరల్ నెట్వర్క్ ఎలా ఉంటుందంటే కోడ్ అనేది ఇంటర్నల్‌గా ఏమి ఉండదు. ఆ న్యూరల్ నెట్ బిల్డ్ చేయడం కోసం మనకి ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. లైక్ పైటార్చ్, టెన్సర్‌ఫ్లో ఇలాంటివన్నీ కూడా. న్యూరల్ నెట్వర్క్ ఇలా ఉంటుంది. అండ్ కా ప్రాబ్లమ్ కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ ఆర్కిటెక్చర్ కూడా మారుతూ ఉంటుందన్నమాట. సపోజ్ ఇక్కడే మీకు తీసుకుంటే ట్రాన్స్‌ఫార్మర్స్ మీరు వినుంటారు. ఈ మోడల్ జనరేటివ్ AI ఉన్నప్పుడు. సో, ట్రాన్స్‌ఫార్మర్స్ ఎలా వర్క్ అవుతుంది? ఇలా ఉంటుందన్నమాట. సో, నార్మల్ న్యూరల్ నెట్వర్క్ ఇలా ఉంటుంది. అండ్ టైప్ ఆఫ్ కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఆర్కిటెక్చర్ కూడా మోర్ కాంప్లెక్సిటీ అనేది తీసుకుంటుందన్నమాట. సో, దీంట్లో ఇది ఎన్కోడర్ పార్ట్ అంటాం. దీన్ని డీకోడర్ పార్ట్ అంటాం. సో, దీని డీటెయిల్‌గా ఎలాగ వర్క్ అవుతుంది ఏంటనేది మీకు ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. జనరేటివ్ AIలో వస్తుందన్నమాట. రైట్? ఏమైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే వెంటనే అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకొని అడగండి. అండ్ చివరి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. డీప్ లెర్నింగ్‌లో వచ్చేసరికి మనము టెన్సర్‌ఫ్లో, పైటార్చ్ 2 యూజ్ చేసినా కూడా ఇప్పుడు ప్రస్తుతం పైటార్చ్ డామినెంట్‌గా ఉంది. జనరేటివ్ AI మొత్తం పైటార్చ్ మీదే ఉంటుంది. చెప్పండి. సార్ ఇది ఇప్పుడు మీరు చెప్పినారు కదా, ఇప్పుడు సపోజ్ యాప్ డిజైన్ అనుకోండి సార్, అది మనం వాడేది వెబ్ డెవలప్మెంట్, వెబ్ డిజైన్ వాడతాం కదా సార్. ఒక్క నిమిషం మీరు కొంచెం ఐసోలేటెడ్ రూమ్‌లో ఉంటే బెటర్ అండి. చాలా నాయిస్ వస్తుంది. చెప్పండి. అంటే ఇప్పుడు సపోజ్ యాప్ అనేది క్రియేట్ చేస్తాం కదా సార్, మనము డెవలప్ చేస్తాం కదా, ఓకే. దానికి మనము 2 యూజ్ చేస్తాం. అంటే వెబ్ డెవలప్మెంట్, వెబ్ డిజైనింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. అది ఎట్లా యూజ్ చేస్తామో కొద్దిగా ఐడియా చెప్తారా? ఇది జనరేటివ్ AI కోర్స్ అండి. మీరు ఫుల్ స్టాక్ కోర్స్ మీకు పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ అని చెప్పేసి మేము సెపరేట్‌గా ప్రొవైడ్ చేస్తాం విత్ జనరేటివ్ AI. ఇది జనరేటివ్ AI కోర్స్ ఇది. ఓకే. జనరేటివ్ AI మోడల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి ఇదంతా కూడా. ఇది వెబ్ డెవలప్మెంట్ కోర్స్ కాదు ఇది. వెబ్ డెవలప్మెంట్ కోడ్ కూడా జనరేట్ చేయొచ్చు. bold.ui ఇలాంటి కొన్ని టూల్స్ ఉన్నాయి. జనరేట్ చేయొచ్చు. కాకపోతే ఇది వెబ్ డెవలప్మెంట్ కోర్స్ కాదు. పైథాన్ ఫుల్ స్టాక్ విత్ జనరేటివ్ AI సెపరేట్‌గా కోర్స్ స్టార్ట్ చేసాం. దానికి ఎన్రోల్ అవ్వండి మీరు. ఓకే సార్. ఆల్రైట్. ఓకే సార్. ఓకే సార్. మ్యూట్ చేసుకోండి. ఆల్రైట్. డీప్ అనేది మోడర్న్ అప్రోచ్. మీకు నార్మల్ మిషన్ లెర్నింగ్ ద్వారా లేదా రెగ్యులర్ డీప్ లెర్నింగ్ ద్వారా మీకు ఇమేజెస్, వీడియో రిలేటెడ్ లేదా టెక్స్ట్ రిలేటెడ్, కోడింగ్ రిలేటెడ్ ఉంటుంది కదా. అంటే కోడ్ జనరేషన్ ఇలాంటివన్నీ కూడా మీరు యూజ్ చేయలేరు. ఖచ్చితంగా డీప్ లెర్నింగ్ బేస్డ్ ఆర్కిటెక్చర్స్ మీరు యూజ్ చేయాల్సిందే. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు టెక్స్ట్ బేస్డ్ అనుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఒక మోడల్ ఉంది. ఇక్కడ మోడల్ లోడ్ చేస్తున్నాను.
ఫస్ట్ ఇప్పుడు నాకు ఫిబొనాచి సిరీస్ ఇన్ పైథాన్ జనరేట్ చేయమని వస్తుంది. నేను క్వశ్చన్ చేస్తాను, అది ఆటోమేటిక్గా ఆ కోడ్ జనరేట్ చేస్తుంది. రైట్, ఇది రెగ్యులర్ డీప్ లెర్నింగ్ ఇన్ మోడల్స్ ద్వారా చేయలేము. ఎలా ఉంటుందంటే ఫుల్ ఇప్పుడు నార్మల్గా ఎలా ఉండేదంటే పర్సెప్ట్రాన్ అని ఉండేది. అది ఓల్డ్ 1970s 80s లా ఉండేది అనమాట. తర్వాత మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ స్టార్ట్ చేస్తారనమాట. మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ నుంచి తర్వాత ఏమైందంటే ఏఎన్ఎన్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్, తర్వాత డిఎన్ఎన్ అంటే డీప్ న్యూరల్ నెట్వర్క్. మోర్ దెన్ 1 హిడెన్ లేయర్ అనేది ఉంటుంది అన్నమాట డీప్ న్యూరల్ నెట్వర్క్లో. దీని తర్వాత ఆర్ఎన్ఎన్ వచ్చింది. ఇది యాక్చువల్గా టెక్స్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది అనమాట. నార్మల్ డీప్ న్యూరల్ నెట్వర్క్ తర్వాత సాల్వ్ చేయొచ్చు, కాకపోతే ఆ డిపెండెన్సీ అనేది మీకు డీప్ న్యూరల్ నెట్వర్క్ కన్సిడర్ చేయరు. ఆర్ఎన్ఎన్ తర్వాత మీకు ఎల్ఎస్టిఎం, లాంగ్ మెమరీ అనేది ఉండదు అనమాట ఆర్ఎన్ఎన్లో. అదొక ఇష్యూ ఉంది. అంతేకాకుండా వానిషింగ్ గ్రేడియం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ప్రస్తుతం నేను కొన్ని టెక్నికల్ టర్మ్స్ వాడతాను, దాని గురించి వరీ అవ్వద్దు. అర్థం కాకపోతే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత జిఆర్యు, రైట్, తర్వాత ఎన్కోడ్ డీకోడర్ బేస్డ్ అన్నమాట. తర్వాత మీకు వచ్చిన ట్రాన్స్ఫార్మర్స్ అని వచ్చింది అన్నమాట. ఎక్కువ వస్తుంది, దయచేసి చెప్పండి, మ్యూట్ చేసుకోండి దయచేసి. ఎస్ అని చెప్పేసి ఎవరో జాయిన్ అయ్యారు, దయచేసి మ్యూట్ చేసుకోండి. థ్యాంక్స్. సో ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ ప్రస్తుతం మనం వాడుతుంది అంటే న్యూరల్ నెట్వర్క్స్లోనే ఇంత ఎవాల్వ్ అయిందనమాట, ఇన్ని స్టేజెస్ దాటిందనమాట. ఈ ఎల్ఎం మోడల్స్ అన్ని కూడా మీకు ఈ డీప్ న్యూరల్ నెట్వర్క్ దాని తర్వాత వచ్చిన అడ్వాన్స్మెంట్స్ బేస్ మీద అన్నమాట. ఇంకా ఫ్యూచర్లో కూడా మీకు కొత్తగా వస్తున్నాయి ట్రాన్స్ఫార్మర్స్. తర్వాత కూడా మీకు 1 or 2 yearsలో ట్రాన్స్ఫార్మర్స్ కూడా రీప్లేస్ అవ్వచ్చు. ఆ బేస్ అంటే దాని కొత్తగా వచ్చే ఆర్కిటెక్చర్ బేస్ మోడల్స్ కూడా మీకు జనరేట్ అవ్వచ్చు. ప్రస్తుతానికి మనం ఎక్కువగా ఓపెన్ సోర్స్ మోడల్స్ యూజ్ చేస్తున్నాం. హగ్గింగ్ ఫేస్ లాంటి ప్లాట్ఫామ్స్ కానీ, లేదా ఓలామా ఉంటుంది కదా, ఓలామా మోడల్స్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఏంటంటే మీకు ఫ్రీ ఓపెన్ సోర్స్ మీకు మోడల్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. నేను ఇక్కడ ఓలామా మోడల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మీకు ఈ లిస్ట్ అంతా కూడా నేను ఇక్కడ ఈ ఓలామా నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. అండ్ మీకు ఈ మోడల్ వచ్చేసరికి నేను హగ్గింగ్ ఫేస్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ హగ్గింగ్ ఫేస్ అండ్ ప్లాట్ఫామ్ కదా, ఇక్కడ మీకు ఫ్రీ ఓపెన్ సోర్స్ మీకు మోడల్స్ అవైలబిలిటీ ఉంటాయి. కొన్ని మోడల్స్ మీకు కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ అంటే యాక్సెస్ మనం రిక్వెస్ట్ చేయాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు. వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్లయితే మనకు ఆ మోడల్ యాక్సెస్ అనేది వస్తుంది అనమాట. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని మోడల్స్కి. మోస్ట్లీ ఏంటంటే 90% మోడల్స్ మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్. అండ్ దేర్ ఆర్ వేరియస్ కేటగిరీస్ ఉంటాయి. ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అని ఒక మోడల్ వచ్చేసరికి మీకు అన్నిటికీ ఉపయోగపడదు. ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ బట్టి మనం మోడల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. రీజనింగ్ అనుకోండి వేరే మోడల్ ఉంటుంది, కోడింగ్ అనుకోండి వేరే మోడల్ ఉంటుంది. కోడింగ్లో కూడా పైథాన్ సపరేట్గా డెడికేటెడ్ మోడల్స్ ఉన్నాయి, మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపరేట్ మోడల్స్ ఉన్నాయి అనమాట. రైట్, రైట్. సో డీప్ లెర్నింగ్ తర్వాత మీకు ఎన్ఎల్పి జనరేటివ్. సో ఎన్ఎల్పి కూడా జనరేటివ్ పార్ట్లో వచ్చేస్తుంది. నార్మల్గా ఎన్ఎల్పి అన్నప్పుడు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కేవలం టెక్స్ట్ రిలేటెడ్ కోడ్ రిలేటెడ్ ఉంటుంది కదా, అది మాత్రమే డీల్ చేస్తుంది. ఇంతకుముందు సపరేట్ డొమైన్స్ ఉండేవి. టెక్స్ట్కి అంతా కూడా ఎన్ఎల్పి, ఇమేజెస్ వీడియోస్కి కమిషన్ ఉండేది. టైమ్ సిరీస్కి సపరేట్గా టైమ్ సిరీస్ బేస్డ్ మోడల్స్ ఉండేవి. జనరేటివ్ ఏంటంటే ఇప్పుడు అన్ని కూడా కంబైన్ చేసింది. మెయిన్గా ఇక్కడ ఏంటంటే జనరేటివ్ అసలు ఐడియా ఏంటంటే కంటెంట్ జనరేట్ చేయడం అంతే. ఈ మోడల్స్ అన్నీ కూడా చేసేది ఒకటే, కంటెంట్ జనరేట్ చేయడం. ఏ రకమైన కంటెంట్ అది? ఇట్ కెన్ బి టెక్స్ట్ ఆర్ కోడ్, ఇమేజెస్ ఆర్ వీడియో. నిజానికి వీడియో కూడా ఒక స్ట్రీమ్ ఆఫ్ ఇమేజెసే కదా, అందువల్ల ఇమేజ్ వీడియోస్ రెండు కూడా ఒకే కేటగిరీ కింద వస్తాయి అన్నమాట. ఓకే, ఆడియో. సో ఇలాంటి కంటెంట్ జనరేట్ చేసే మోడల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా జనరేటివ్ ఏ కేటగిరీ అంబ్రెల్లా కింద వస్తాయి అన్నమాట. ఓకే, అండ్ ప్రిడామినెంట్గా మనం ఎక్కువ ఫోకస్ చేసేది ఏంటంటే టెక్స్ట్ ఆఫ్ కోడ్ మీద. ఇమేజ్ ఆఫ్ వీడియోస్ అనే ప్రొడక్షన్ గ్రేడ్ మోడల్స్ ఇప్పుడు ప్రస్తుతం ఓపెన్ సోర్స్ మోడల్స్ కానీ లేదా మీకు థర్డ్ పార్టీ ఏపీఎస్ కానీ అంతా లేవు.
సో ప్రొడక్షన్లో యూజ్ చేసే అంత మోడల్ అంటే కేవలం ఒక లోగో జనరేట్ చేయడం కోసం ఇలాంటి వాటికి మనం మోడల్స్ యూజ్ చేస్తున్నాం, కానీ రియల్గా మీ ప్రొడక్షన్లో యూజ్ అయ్యే మోడల్స్ ప్రస్తుతానికి అయితే లేవు. ఇమేజ్ వీడియోస్ లేవు. ఆడియో వచ్చేసరికి అగైన్ ఓపెన్ సోర్స్ మోడల్స్ లేవు, కానీ 11 ల్యాబ్స్ అని చెప్పేసి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు థర్డ్ పార్టీ ఏపీ. సో ఆడియోకి అయితే మోర్ రిలయబుల్ ఉన్నాయి, బట్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ థర్డ్ పార్టీ ఏపీ ద్వారా. మీకు ఆడియో బేస్డ్ మోడల్స్ మీకు ఓపెన్ సోర్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నాయి, కానీ అవి అంతగా ఇట్స్ నాట్ రియల్లీ ఎఫెక్టివ్ అనమాట. అందువల్ల మనం ప్రొడక్షన్లో యూజ్ చేయలేం. ఇప్పుడు ప్రొడక్షన్లో యూజ్ చేయగలిగే మోడల్స్ అన్నీ కూడా టెక్స్ట్ ఆఫ్ కోడ్ బేస్డ్ అనమాట. మేబీ ఇన్ 4-5 ఇయర్స్లో లేదా 2 to 3 ఇయర్స్లో మీకు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో కూడా చేంజెస్ రావచ్చు. అండ్ మీకు జనరేటివ్ మోడల్స్ మీకు ఎలాగ జనరేట్ చేసుకోవాలన్నది డీటెయిల్గా అసలు ఎలాగ ఆర్కిటెక్చర్ ర్యాగ్ ఆర్కిటెక్చర్ అంటాం. సో మీకు ర్యాగ్ ఆర్కిటెక్చర్ కానీ ఎంసీపీ బేస్డ్ కానీ మనం ఆ ప్రాసెస్ ఫ్లో కంప్లీట్గా డీటెయిల్గా ప్రొడక్షనైజ్ ఎలా చేయాలి, అంతా డాక్యుమెంట్స్ ఎలా చేసుకోవాలి, లేదా స్కేల్ అప్ స్కేల్ డౌన్ క్యూబర్నెటిస్ క్లస్టర్ ఎలా డిప్లాయ్ చేసుకోవాలి అంతా కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్న తర్వాత క్లౌడ్లో డిప్లాయ్ చేస్తాం. ఏడబ్ల్యూఎస్ అండ్ అజ్యూర్. ఏడబ్ల్యూఎస్ అండ్ అజ్యూర్లో వచ్చేసి 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఏడబ్ల్యూఎస్లో ఈకేఎస్ డిప్లాయ్ చేస్తాం, అజ్యూర్లో ఏకేఎస్లో డిప్లాయ్ చేస్తాం. లేదు అంటే మీరు డైరెక్ట్గా ఫౌండరీ ద్వారా ఇప్పుడు అజ్యూర్లో ఫౌండరీ ఉంది, ఆ మోడల్ క్యాటలాగ్ ద్వారా మనం మోడల్ ఎండ్ పాయింట్ తీసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా ఏడబ్ల్యూఎస్ బెడ్రాక్. సో 2 టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటి డైరెక్ట్గా మీరు మాన్యువల్గా మీ మోడల్ తీసుకొని ఓపెన్ సోర్స్ మోడల్ తీసుకొని డిప్లాయ్ చేయడం, లేదు అంటే ఏడబ్ల్యూఎస్ బెడ్రాక్ కానీ అజ్యూర్ ఫౌండరీలో ద్వారా కానీ మోడల్స్ తీసుకొని అంటే వాళ్ళ మోడల్స్ తీసుకొని యాజ్ అన్ ఎండ్ పాయింట్ మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ మనం వాళ్ళ మోడల్ ఎండ్ పాయింట్ యూజ్ చేసినప్పుడు పర్ టోకెన్ బేస్ కింద ఛార్జెస్ చేస్తారనమాట వాళ్ళు, రైట్. సో ఇది ఎప్పుడు కూడా మన ఓపెన్ సోర్స్ మోడల్ ఉండే బెటర్, ఎందుకంటే కాస్ట్ తగ్గించవచ్చు. కాకపోతే మోడల్స్ అనేది వచ్చేసరికి మీకు డిప్లాయ్ చేసిన అది క్లౌడ్లో డిప్లాయ్ చేసినా లేదా మీ ఓన్ సర్వర్లో డిప్లాయ్ చేసినా కూడా జీపీయూస్ అవసరం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కంప్లీట్గా వెరీ ఎక్స్పెన్సివ్ అవుతుంది అనమాట. సపోజ్ ఇదే మిషన్ తీసుకోండి, అరౌండ్ 12 GB ఉంది, కేవలం 12 GBకి అరౌండ్ 2.5 lakhs అవుతుంది ఓవరాల్ కాస్ట్ అనేది. సో అదొక కన్స్ట్రెంట్ అందరికీ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు అంత అమౌంట్స్ ఇప్పుడు జస్ట్ ఇది కన్జ్యూమర్ బేస్డ్ అనమాట. అదే ప్రొడక్షన్ బేస్డ్ అనుకోండి, బిజినెస్ అంటే బిజినెస్ స్టాండర్డ్ మిషన్స్ అనుకోండి, ఇంకా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవుతాయి అనమాట. అదొక కన్స్టెంట్ చాలా మంది హెసిటేట్ చేయడానికి కారణం ఇదే. కాబట్టి విఎమ్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటా. విఎమ్స్ కూడా అంత ఈజీ ఏం కాదు, చాలా ఎక్స్పెన్సివ్. ఎల్ఎల్ఎం ఆప్స్ అనేది కంప్లీట్గా సిఎస్సి సైకిల్ మనం ఎలా డిప్లాయ్ చేసుకోవాలి ఎండ్ టు ఎండ్ సైకిల్ అని చూస్తాం అనమాట. మీకు జనరేటివ్ డీటెయిల్ కంటెంట్ కోసం ఇక్కడ మీకు ప్రతి ఒక్క కాన్సెప్ట్కి మీకు డీటెయిల్ కంటెంట్ ఇక్కడ ఉంటుంది, ఒకసారి చూడండి. లేదంటే VLR training.com అని చెప్పేసి వెళ్ళండి. .com.in కాదు .com. జనరేటివ్ అయితే జనరేటివ్ అయితే పైథాన్ ఫుల్ స్టాక్ జనరేటివ్ అయినట్టయితే ఈ రెండు నేను టీచ్ చేస్తాను. జనరేటివ్ వచ్చేసరికి మీకు కంటెంట్ ఇక్కడ ఉంటుంది. సేమ్ ఇప్పుడు మీకు పీడిఎఫ్లో ఏది ఉందో సేమ్ అదే కంటెంట్ ఇక్కడ కూడా ఉంటుంది, రైట్. సో ఎన్ఎల్పి ఎసెన్షియల్స్, జనరేటివ్ ఆర్కిటెక్చర్, లాంగ్వేజ్ బేస్డ్ మోడల్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎలా వర్క్ అవుతాయి అంతా కూడా, చంకింగ్ అండ్ చంక్ మెట్రిక్స్, ఎలా చంకింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ర్యాగ్ ఆర్కిటెక్చర్లో, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. ఇక్కడ ఎంసీపీ ఇంక్లూడ్ చేయలేదు, ఎంసీపీ కూడా మీకు దీంట్లో ఇంక్లూడ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం కదా, రన్నింగ్ బ్యాచెస్ ఏవో ఉన్నాయో వాటిలో ఎంసీపీ కూడా ఇంక్లూడ్ అవుతుంది అన్నమాట, మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. దాని ద్వారా ఏంటంటే ఎంట్రాప్టబిలిటీ పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకొక ఏజెంట్ ఉందనుకోండి, మీ ఏజెంట్తో ఈజీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఎంసీపీ ఇది నార్మల్, ఇది రైట్, నార్మల్ ఏజెంట్ బేస్డ్ లాంగ్ గ్రాఫ్ బేస్డ్ అన్నమాట. అదే ఎంసీపీ అనుకోండి ఇది. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానివల్ల ఎంసీపీ వల్ల ప్రస్తుతం న్యూ ఆర్కిటెక్చర్ ఇది మా మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ అనేది ఎలా కమ్యూనికేట్ చేయాలి ఏజెంట్స్ అనేవి. సో దీని ద్వారా ఏంటంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అన్నమాట. ఈజీగా మనం ఒక ఏజెంట్ ఇంకో ఏజెంట్ ఇంటరాక్ట్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంటే స్ట్రిక్ట్గా మన ఒక ప్రాసెస్ ఫ్లో అనేది ఉంటుంది. మనం ఏది అవుట్పుట్ స్ప్లిట్ చేయాలనుకుంటున్నా అది క్లియర్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి సీక్వెన్షియల్గా ఉంటుంది. అఫ్ కోర్స్ దాంట్లో కూడా బ్రాంచెస్ క్రియేట్ చేయొచ్చు, కానీ ఈ మా ఎంసీపీ బ్లాక్ జనరేటర్ ద్వారా ఏమవుతుందంటే
కంప్లీట్గా మీకు అది ఒక డిక్షనరీ లాగా పాస్ చేయొచ్చు అనమాట. కాంటెక్స్ట్ అంతా కూడా మీరు ఇవ్వచ్చు. దాని ద్వారా ఏంటంటే ఏ ఏజెంట్ అన్నా ఏ పార్ట్నర్ అన్నా మనం ఇంటరాక్ట్ చేసుకోవచ్చు అనమాట. రైట్, లాంగ్ చైన్ ఎక్కువగా యూజ్ చేస్తాం ఈ జనరేటివ్ ఏలో. లాంగ్ చైన్ లేకుండా మీకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, కానీ సపరేట్గా ఉన్నాయి అనమాట. అప్పుడు హగ్గింగ్ ఫేస్ మోడల్స్ అనుకోండి, ట్రాన్స్ఫార్మర్ అనే ఒక లైబ్రరీ ఉంది. ఓలామా అనుకోండి, ఓలామా అని సపరేట్ ఒక లైబ్రరీ ఉంది. వీటి అన్నిటి కాకుండా ఒక కామన్ లైబ్రరీ అంటూ ఏదైనా ఉందంటే లాంగ్ చైన్ అనమాట. సో దీని ద్వారా ఏంటంటే మల్టిపుల్ మోడల్స్ని, మల్టిపుల్ ప్రొవైడర్స్ ద్వారా వచ్చే మోడల్స్ని మనం రిసీవ్ చేసుకోవచ్చు. ఏదో ఓపెన్ ఏ కావచ్చు, లేకపోతే నార్మల్ ఓపెన్ సోర్స్ మోడల్స్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో లాంగ్ చైన్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. కాకపోతే ఏజెంట్స్ బిల్డ్ చేయడానికి లాంగ్ చైన్ అనేది సీక్వెన్షియల్గా ఉండడం వల్ల బ్రాంచెస్ క్రియేట్ చేయలేము, కాబట్టి లాంగ్ గ్రాఫ్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇక్కడ మీకు చూస్తుంది లాంగ్ గ్రాఫ్ యూజ్ చేస్తాం అనమాట లాంగ్ చైన్తో పాటు. ఓకే, సో దీని ద్వారానే మనం ఏజెంట్స్ అనేది ఎలా బ్రాంచ్ చేసుకోవాలనేది ఉంటుంది. అండ్ వెక్టర్ డేటాబేస్ అని చాలా ఇంపార్టెంట్. మీకు వెక్టర్స్ అనేవి, ఇప్పుడు డేటా మీకు వస్తుంది కదా, లేదా ప్రాంప్ట్ ఒక రేజ్ చేస్తారు అనుకోండి, మోడల్ రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, లేదా మీకు పీడిఎఫ్ ఒకటి అప్లోడ్ చేశారు అనుకుందాం. ఆ పీడిఎఫ్ నుంచి మీరు క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దాన్ని చంకింగ్గా చేసుకుని మనం వెక్టర్ డేటాబేస్ స్టోర్ చేయాలి. వెక్టర్స్ డేటాబేస్ యొక్క పర్పస్ ఏంటంటే టెక్స్ట్ డేటా అంతా కూడా నార్మల్గా మోడల్స్ అనేవి అర్థం చేసుకోలేవు డైరెక్ట్గా, సమ్ నెంబర్స్కి కన్వర్ట్ చేయాలన్నమాట. దాన్ని వెక్టర్స్ అని అంటాం. అది ఎందుకు నార్మల్గా ఒక సింగులర్ వాల్యూ అంటే స్కేలర్ వాల్యూ కాకుండా ఒక వెక్టర్గా జనరేట్ చేస్తాము అన్నది మీకు ట్రాన్స్ఫార్మ్ ఆర్కిటెక్చర్ ఎల్ఎల్ఎం ఇంటర్నల్స్లో మీకు డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఆ వెక్టర్ యొక్క ఏదో ఒక డేటాబేస్లో స్టోర్ చేయాల్సి ఉంటుంది అనమాట. జనరల్గా ఏంటంటే నార్మల్ డేటాబేస్ వెక్టర్ డేటాబేస్కి ఇంతకు ముందర వెక్టర్ స్టోర్ చేసుకునే అంటే బై నేచర్ ఆ విధంగా ఉండేది కాదు. సపరేట్గా ఒక డేటాబేస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది డేటాబేస్ ఇంక్లూడింగ్ ఆర్డీబీఎంఎస్ ఏంటంటే వెక్టర్ స్టోర్ చేసే విధంగా కంపాటబుల్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి స్పెసిఫిక్గా వెక్టర్ డేటాబేస్ అంటూ మనం అంటే యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే క్రోమా డిబి యూజ్ చేస్తాం, లేదా పైన్ కోన్ యూజ్ చేస్తాం, లేదు అంటే మనం వేరే ఆల్టర్నేటివ్ కూడా యూజ్ చేసి ఇవి మారుతూ ఉంటాయి. సో ఇవి ఫిక్స్డ్ కాదు, అంటే అప్పుడు సినారియోని బట్టి అప్పుడు ఏమైతే అప్ టు డేట్ ఉందో అవి యూజ్ చేస్తాం. లేదా ఏ నో సీక్వెల్ డేటాబేస్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు వెక్టర్ డేటాబేస్ కింద. సో ఇవే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా ఏంటంటే క్రోమా డిబి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, అండ్ అజ్యూర్ నో సీక్వెల్లో కొన్ని అంటే కాస్మోస్ డిబి, డైనమో డిబి ఉంది కదా, వాటిలో రెండు ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మెట్రిక్స్. జనరల్గా మనకి మిషన్ లెర్నింగ్లో యాక్యురసీ స్కోర్, ఒక మోడల్ జనరేట్ చేసామంటే అది ఎంత యాక్యురేట్గా ఉంది అని మనం చెప్తాం కదా. జనరేటివ్ ఏలో వచ్చేసరికి మీకు టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ బట్టి మెట్రిక్స్ మారుతూ ఉంటుంది. బ్లూ, రోగ్, రైట్, మీటియోస్, బర్డ్స్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మీకు ఇవన్నీ కూడా కంప్లీట్ టెంప్లెట్ ఫామ్లో ప్రొవైడ్ చేస్తాం మ్యాక్సిమం. ఎలా ఉంటుందంటే సో కంప్లీట్ వర్క్ ఫ్లో అనేది ఎలా ఇస్తామంటే ఏపీఐ జనరేట్ చేయడం కోసం సపరేట్గా స్క్రిప్ట్స్ ప్రొవైడ్ చేస్తాం. ప్రతి ఒక్క దానికి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ బట్టి, ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్, రైట్, ఫిల్ మాస్, ఇవన్నీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్ అండ్ టెక్స్ట్ క్లాసిఫికేషన్, టెక్స్ట్ జనరేషన్, ట్రాన్స్లేషన్, జీరో షాట్ క్లాసిఫికేషన్. సో ఇవన్నీ కూడా మీకు ఫైన్ ట్యూన్ ఎలా చేయాలి, క్వాంటైజ్ ఎలా చేసుకోవాలి, దాని మీద మీకు ప్రిడిక్షన్ టెస్ట్ చేయడం కోసం ఈ స్క్రిప్ట్ ఇది. తర్వాత ఏపీ ఎండ్ పాయింట్ డాకరైజ్ ఎలా చేసుకోవాలి, తర్వాత ఫ్లాస్క్ ఏపీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇదంతా కూడా మీకు ఉంటుంది. కమాండ్స్ డీటెయిల్గా ఉంటుంది, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఈ ప్రోడక్ట్ అన్నది. చూడడానికి కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది ఇనిషియల్గా, బట్ చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా బిగినర్స్ కూడా మన ప్రొడక్షన్ యూజ్ చేసుకునే విధంగా స్క్రిప్ట్స్ క్రియేట్ చేసాం. రైట్, సో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వెంటనే అడగండి ఇప్పుడు చెప్పిన దాంట్లో. ఏం క్వశ్చన్స్ ఏమి లేవా? సో దామోదర్ గారు, ఇది రియల్ టైంలో ఎలా యూజ్ అవుతుంది యాక్చువల్గా? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాగ్ క్రియేట్ చేయాలనుకోండి, లేదా ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, రైట్.
ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి, అంటే డాక్యుమెంట్ జనరల్గా మనకు వచ్చినప్పుడు ఒక 100 డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, ఆ డాక్యుమెంట్స్ వచ్చినప్పుడు మొత్తం డీటెయిల్ చదవాలి కదా, చదివితే మీకు అర్థం చేసుకోగలం, అంతే కదా. ఇంతకుముందు ఆ ప్రాసెస్ ఆ విధంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎల్ఎం మోడల్స్ యూజ్ చేసుకొని ఆ మోడల్స్ మనం ఒక నాలెడ్జ్ బేస్గా క్రియేట్ చేసుకుంటే డైరెక్ట్గా మీరు క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు దాని మీద. అంతేకాకుండా ఆ పీడిఎఫ్లో ఆ డాక్యుమెంట్లో లేని క్వశ్చన్స్ కూడా మీరు ఇంటర్నెట్ ద్వారా, అంటే గూగుల్ సెర్చ్ ఇలాంటి వాటి టూల్స్ యూజ్ చేయడం వల్ల ఎడిషనల్ ఇన్ఫర్మేషన్గా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా మోర్ జనరిక్. ఇది ఇంకా మోర్ స్పెసిఫిక్గా చెప్పాలంటే బ్లాగ్ జనరేషన్ కానీ, రైట్, లేదంటే మీరు ఒక చాట్ బాట్ లాంటి క్రియేట్ చేయాలనుకుంటున్నారు, లేదా ఒక టూల్ యూజ్ చేయాలనుకుంటున్నారు డెవలపర్స్ కోసం, బోల్టో లామా, రైట్. ఒక డాక్యుమెంట్ రీడ్ చేయాలనుకుంటున్నారు, డాక్యుమెంట్ రీడ్ చేసే విధంగా ఒకటి ప్రోడక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఇది ర్యాక్ బేస్డ్ అనమాట. ఇది లేదు ఒక మల్టీ ఏజెంట్, మీకు ఇది అగైన్ బ్లాగ్ జనరేటర్. సో మల్టీ ఏజెంట్ మీరు ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నారు, మల్టిపుల్ ఏజెంట్స్ని ఇంట్రాక్ట్ చేసే విధంగా ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నారు, అది క్రియూ మల్టీ ఏజెంట్స్. లేదా ఇది యాక్చువల్గా క్రియూ కాస్త లాంగ్వేజ్కి మార్చాను ఇది. సో ఇట్స్ నాట్ క్రియూ ఎనీమోర్. సో లామా విజన్ అంటే ఒక టెక్స్ట్ నుంచి ఇమేజ్, లేదా ఇమేజ్ నుంచి టెక్స్ట్ అలాగా ఎలా జనరేట్ చేయడం అన్నది. ఎంఓఐ అన్నది ఏంటంటే మీకు మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, మల్టిపుల్ మోడల్స్ ఎలా యూజ్ చేసుకోవాలన్నది. సింపుల్ చెప్పాలంటే అంటే ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ కాదు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఒక ఫైనాన్షియల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ డాక్యుమెంట్ రీడ్ చేయడం కానీ, లేదా ఒక 100 రెజ్యూమ్స్ ఉన్నాయనుకోండి, రైట్, 100 మంది అప్లై చేశారు, వాళ్ళలో మీ ఎగ్జాక్ట్గా మీ రిక్వైర్మెంట్కి ఎవరు సూట్ అవుతారో అని చెప్పేసి ర్యాంకింగ్ లాగా ఒక చేయమని చెప్పాం అనుకోండి, అది చేయొచ్చు ఎల్ఎం మోడల్స్ ద్వారా. ఓకే. అంతేకాకుండా డెవలపర్స్కి ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేదంటే, సపోజ్ ఇప్పుడు జావా అనుకోండి, వేరే స్టాక్స్ ఉంటాయి కదా, ఇంతకుముందు ప్రాసెస్ మొత్తం విషయం. సో ఇంతకుముందు ఎలా ఉండేదంటే నార్మల్ షెల్ నాలెడ్జ్ అనేది, షెల్స్ మీరు వినుంటారు, లినక్స్లో కానీ బ్యాష్ లాంటివన్నీ స్క్రిప్టింగ్ కూడా వినుంటారు. ఆ షెల్స్ అన్ని ఏంటంటే కర్నల్ ద్వారా కర్నల్ ద్వారా హార్డ్వేర్ ఇంటరాక్ట్ అవ్వడం కోసం. ఇప్పుడు సపోజ్ టర్మినల్ ఉంది, ఇప్పుడు నాకు ఎల్ఎస్ఎన్ మెన్షన్ చేశాను, నాకు ఇక్కడ ప్రస్తుతం కరెంట్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ విత్ హిడెన్ ఫైల్స్ మొత్తం వచ్చాయి నాకు, రైట్. సో ఇదే మీకు మిషన్, అంటే మిషన్స్ కేవలం 0s and 1s మాత్రం అర్థం చేసుకుంటాం కదా, కానీ నేను 0s and 1sలో ఇన్పుట్ ఇవ్వలేదు. అది జనరల్గా ఏంటంటే మిషన్ అనేది ఎలాంటి అవుట్పుట్ ఇస్తుంది, 0s and 1sలోనే ఇస్తుంది. కాకపోతే ఈ షెల్లో నాకు ఉన్నదేంటి, నేను రీడ్ చేయగలను, 0s and 1sలో లేదు. ఇవన్నీ కూడా ఏం చేస్తుంది యాక్చువల్గా కర్నల్ మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అంటే మనం ఇచ్చే ఇన్పుట్ 0s and 1s కన్వర్ట్ చేసి ఇన్పుట్ ఇచ్చి, అది ఇచ్చే అవుట్పుట్ మళ్ళీ అగైన్ మనకి నార్మల్గా మనం రీడ్ చేసే విధంగా అవుట్పుట్ ఇస్తుంది. ఈ షెల్స్ అన్ని కూడా ఏంటంటే పవర్ షెల్ లేదా కమాండ్ ప్రాంప్ట్, అదే మీకు లినక్స్లో వచ్చేసి మ్యాష్ షెల్, జెడ్ఎస్ షెల్ ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఏంటి, ఇంటర్ఫేసెస్ అన్నమాట. వాటిలో సెట్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి, మనం ఎక్స్క్యూట్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా టెక్నికల్ నాలెడ్జ్ అవసరం ఉంటుంది. అప్లికేషన్స్ అనుకోండి, టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు గూగుల్ ఉంది, లేదా యూట్యూబ్ ఉంది, ఏమన్నా సరే మీకు సమ్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ అవసరం ఉంటుందా, డైరెక్ట్గా అవసరం లేదు కదా, జస్ట్ స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్, లేదా ప్లే చేయాలనుకుంటే జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేస్తారు, జావా స్టాక్ను, రైట్, లేదా మర్న్ అనో, మీన్ అనో, లేదా మీకు పైథాన్, జాంగో అనో సమ్ బేస్ స్టాక్ యూజ్ చేస్తాం. కాకపోతే ఒక్కొక్క స్టాక్ మీకు నాలెడ్జ్ రావాలనుకుంటే, అంటే ప్రొడక్షన్ గ్రేడ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలన్నట్లయితే అట్లీస్ట్ 3 to 4 years ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుందా, 3 to 4 years సరిపోదు, ఇంకా ఎక్కువ నాలెడ్జ్ అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ 3 to 4 years నాలెడ్జ్ అన్నది చాలా మంది జాబ్ లూజ్ అవ్వడానికి కారణం ఏంటంటే, జస్ట్ జనరల్గా ఏం చేస్తాం, బేసిక్స్ నేర్చుకుంటాం అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కోసం 3 to 4 years స్పెండ్ చేస్తాం, అంతేనా, కంప్లీట్ నాలెడ్జ్ కోసం. ప్రస్తుతం ఏంటంటే ఈ ఇంటెలిజెన్స్ పార్ట్, ఈ నాలెడ్జ్ పార్ట్, ఎక్స్పీరియన్స్ పార్ట్ వచ్చేసరికి జనరేటివ్ ఏ టూల్స్ వచ్చేసరికి రీప్లేస్ చేస్తున్నాయి. మీరు ఆ డెవలపర్స్కి మీకు బేసిక్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఫ్రెషర్స్ తీసుకున్నారనుకోండి, ఒక ఆర్గనైజేషన్ మీ జనరేటివ్ ఏ టూల్స్ బిల్డ్ చేస్తారనుకోండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా, లాజిక్ బిల్డింగ్ అంతా కూడా ఈ జనరేటివ్ ఏ టూల్స్ యూజ్ చేసుకుంటుంది. బేసిక్స్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, ఆ కోడ్ని ఇంటిగ్రేట్ చేసి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తారు.
ఓకే, ఆ విధంగా ఉపయోగపడుతుంది కదా మీ డెవలపర్స్కి. అంతేకాకుండా మీ హెచ్ఆర్కి, ఫినాన్స్ డిపార్ట్మెంట్కి ఎలా ఉపయోగపడుతుందో చెప్పాను. అలాగే మేనేజ్మెంట్కి వచ్చేసరికి మీకు డాక్యుమెంట్ రీడింగ్ కానీ లేదా డేటా అనలిటిక్స్ డాష్ బోర్డ్స్ కానీ డైనమిక్ డాష్ బోర్డ్స్ కానీ క్రియేట్ చేయొచ్చు. సో ఒక మీకు ఆల్మోస్ట్ ఐటీ ఇండస్ట్రీలో యూస్ చేయని ప్లేస్ అంటే ఏం లేదు. ఎస్పెషలీ మేనేజ్మెంట్, ఏ మేనేజ్మెంట్ అయినా సరే, హెల్త్ కేర్ కావచ్చు, ఫినాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, స్పోర్ట్స్ అంటే అనలిటిక్స్ డిపార్ట్మెంట్, ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యాయి అక్కడ కావచ్చు, లేదా ఎలక్షన్ సంబంధించి ఉంటాయి కదా డేటా అనలిటిక్స్ అక్కడ కావచ్చు. ఇంటెలిజెన్స్ ఆర్ నాలెడ్జ్ని రీప్లేస్ చేయడానికి ఈ జనరేటివ్ హెల్ప్ చేస్తుంది. హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్నది ఆర్ నాలెడ్జ్ ఉంటుంది కదా, ఇది జనరేటివ్ టూల్స్ ద్వారా మనం రీప్లేస్ చేయొచ్చు. అది మెయిన్. చాలా మంది జాబ్ లూజ్ అవ్వడం కారణం ఏంటంటే ఇంత ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, వాళ్ళు ఫ్రెషర్స్ తీసుకొని ఈ జనరేటివ్ టూల్స్ యూజ్ చేసి వాళ్ళు బిల్డ్ చేసేయచ్చు. అందువల్ల చాలా మంది అంటే ఎందుకు వాళ్ళకి ఎక్కువ పే చేయాలి, ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి కదా. అఫ్కోర్స్ కంప్లీట్గా ఇప్పుడు ప్రస్తుతం ఆ స్టేజ్లో లేము, బట్ 2 to 3 years ఆ విధంగా వస్తుంది అనమాట. ఆ విధంగా చేస్తున్నారు. సో ఈ జనరేటివ్ ఏ నేర్చుకోవాలంటే సో ఏం బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, జస్ట్ ప్రోగ్రామింగ్, ఎనీ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి. అవును. అండ్ కాన్సెప్ట్ అనేది ఎస్పెషల్లీ కాన్సెప్ట్స్ అనేవి చాలా డీప్గా ఉంటాయి, చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఇనిషియల్గా కొంచెం ఈజీగానే ఉంటుంది, బట్ మీకు ఇనిషియల్ స్టేజ్ నుంచి ఎఫర్ట్ పెట్టకపోతే తర్వాత డిఫికల్టీ పెరుగుతుంది అనమాట. సపోజ్ మీకు బేసిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంప్లీట్గా ప్రాక్టీస్ ఇగ్నోర్ చేస్తారు అనుకుందాం, రైట్. జనరల్ ఎక్కడ డిఫికల్టీ స్టార్ట్ అవుతుందంటే మిషన్ లెర్నింగ్ టెంప్లెట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సపోజ్ ఇక్కడ ఇప్పుడు ఈ టెంప్లెట్ ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకోండి, బేసిక్స్ అన్ని బేసిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మెథడ్స్ అండ్ ప్రాపర్టీసే, కానీ ఒకసారి సీక్వెన్షియల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అంటే ఈ కాన్సెప్ట్ ఎక్కడ వచ్చింది, ఎంతో చేసినట్టు గుర్తుంది అన్నట్టు వస్తుంది అనమాట. సో మీరు ఎఫర్ట్ పెట్టాలి. 1 to 1.5 hours సెషన్ ఉంటుంది, అట్లీస్ట్ 2 to 3 hours మీరు ప్రాక్టీస్ చేయడానికి స్పెండ్ చేయండి. మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఏ కాన్సెప్ట్ ఏ రోజుకి ఆ రోజు 3 to 4 times రిపీట్ చేసుకుంటూ వెళ్ళండి, సరిపోతుంది. ఒక 3 to 4 months మీరు డెడికేట్ చేస్తే జనరేటివ్ అయ్యే డిఫికల్ట్ ఏం కాదు. మోస్ట్లీ మీకు తెలుగులోనే ఉంటుంది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది, అంతేకాకుండా మోస్ట్లీ స్పూన్ ఫీడింగ్ లాగే ఉంటుంది. అండ్ మేము ప్రొడక్షన్లో యూజ్ చేసే స్క్రిప్ట్సే మీకు ప్రొవైడ్ చేస్తాం. మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసే స్క్రిప్ట్స్ ఎక్కడ కూడా మీకు బయటకు దొరకవు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, మీకు బయట ఎక్కడ దొరకవు మీకు. అంటే రైట్ ఫ్రమ్ ఎలాగ మనం ఫైన్ ట్యూన్ చేసుకోవాలి, మోడల్స్ ఉంటాయి, ఆ మోడల్స్ వేరే డేటా మీద ట్రైన్ అయి ఉంటాయి కాబట్టి ఆమె క్వశ్చన్ రైట్ చేసినప్పుడు ఆ క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్ చేస్తాయి. మన ఓన్ డేటా మీద ఎలా ఫైన్ ట్యూన్ చేసుకోవాలనేది ఈ స్క్రిప్ట్స్ అనమాట. అండ్ క్వాంటైజేషన్ చేయాలి, అంటే మోడల్స్ అనేవి మనకి సపోజ్ 1 gig or 2 gigs ఉంది అనుకోండి, లేదా 4 gigs or 5 gigs ఉంది అనుకోండి, అది ఫిట్ అవ్వకపోవచ్చు మొబైల్ డివైస్లోనో లేదా స్మాల్ డివైస్లోనో లేదా స్మాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా, రిసోర్స్ తక్కువ ఉన్న చోట, లిమిటెడ్గా ఉన్న చోట. అప్పుడు మనం సైజ్ని ఎలా తగ్గించుకోవాలి, క్వాంటైజేషన్. తర్వాత మనం ఎలా టెస్ట్ చేయాలి, ఏ మోడల్ అది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేయడం కోసం. ఆ తర్వాత మళ్ళీ ప్రొడక్షనైజ్ ఎలా చేయాలి, డాక్యునైజ్ ఎలా చేస్తాం, రైట్. దాన్ని ఏపీఐ ఎండ్ పాయింట్స్ ఎలా క్రియేట్ చేస్తాం, అసలు ఎండ్ పాయింట్స్ ఎందుకు మనకి, ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ స్క్రిప్ట్ టైం ప్రొవైడ్ చేస్తాం. సో మోస్ట్లీ ఏంటంటే టెంప్లెట్ బేస్డ్గా ఇవ్వడం వల్ల మీకు ప్రొఫెషనల్గా కూడా యూజ్ చేసుకునే విధంగా స్క్రిప్ట్స్ ఇవ్వడం వల్ల మీకు హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ స్క్రిప్ట్స్ అన్నీ కూడా మీకు ఎలా ప్రొవైడ్ చేస్తామంటే రైట్, గూగుల్ క్లాస్ రూమ్ ద్వారా ప్రొవైడ్ చేస్తాం. ఆడియో అంటే కంప్లీట్ అయిపోయిన ఒక బ్యాచ్ చూపిస్తాను, ఒక ఐడియా వస్తుంది మీకు. రీసెంట్గా కంప్లీట్ అయింది ఇది. ఇదంతా కూడా జనరేటివ్ అయ్యే పార్ట్. ఇంత స్క్రిప్ట్స్ అన్ని ఇలా ప్రొవైడ్ చేస్తాం మీకు. ఓకే, సో పైన ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా అరౌండ్ 10 to ఆల్మోస్ట్ 10-14 ప్రాజెక్ట్స్ ఉంటాయి దీంట్లో, జనరేటివ్ అయ్యి మాత్రమే. మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ వచ్చేసరికి మీకు 4 to 5 ప్రాజెక్ట్స్ ఉంటాయి. అరౌండ్ మీకు టోటల్గా 15 to 19 ప్రాజెక్ట్స్ ఉంటాయి ఓవరాల్గా. అండ్ మీరు ఇచ్చిన స్క్రిప్ట్స్ ఏదైనా కూడా
మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్స్ ఏంటి, ప్రాజెక్ట్స్ ఏంటి. ప్రాజెక్ట్స్ వచ్చేసరికి మీరు ప్రొఫెషనల్ యూజ్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్స్ అనేది ఆ కాన్సెప్ట్స్ అర్థం కావడం కోసం, మెయిన్ ప్రాజెక్ట్స్ యూజ్ చేసే కాన్సెప్ట్స్ అర్థం కావడం కోసం. ఎంఓఈ ఉంది. ఎంఓఈ అనేది మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అన్నమాట. అది మీకు ఎలాగ యూజ్ కాన్సెప్ట్ అనేది మీకు నెక్స్ట్ హెల్ప్ అవుతుంది ప్రొఫెషనల్ యూజ్ చేసినప్పుడు. మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అది కాన్సెప్ట్ కింద వస్తుంది. అర్థమైందా? మీ క్వశ్చన్ ఆన్సర్ చేశానా? ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ప్రస్తుతానికి నేను అంటే నేను చెప్తుంది 2 కోర్సెస్. జనరేటివ్ ఏఐ, ప్యూర్ జనరేటివ్ ఏఐ, మోడల్ జనరేట్ చేయడం, మోడల్స్ ఎలా యూజ్ చేసుకోవడం, మిగతా వాళ్ళకి మోడల్ ఎలాగా జనరేట్ చేసి ఇవ్వడం, ఇవంతా కూడా ఈ జనరేటివ్ ఇంజనీర్ రోల్ అన్నమాట. ఇదంతా కూడా పైథాన్ ఫుల్ స్టాక్ ఏంటంటే మనం ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. పైథాన్ సే రియాక్ట్, నెక్స్ట్ జిఎస్, టైప్ స్క్రిప్ట్ కాంబినేషన్తో విత్ బ్యాక్ అండ్ జాంగో అండ్ పోస్టల్ సీక్వెల్ మాంగో డిబి, ఆ కాంబినేషన్తో మనం జనరేటివ్ విత్ జనరేటివ్ టూల్స్తో ఎలా మనం యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం జనరేటివ్ ఏకి ఫుల్ స్టాక్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది చూపిస్తాను. ఇప్పుడు ఇది వర్షన్ 1 ఉంది. యాక్చువల్గా ఇది జనరేటివ్ ఇంజనీరింగ్ అనమాట క్రియేట్ చేస్తుంది. అది ఇది మన్సీప్, ఇది క్రియేట్ చేద్దాం. ఇది ల్యాంగ్రాఫ్ చేశాను. క్రివేల్ అనేది ఒక లైబ్రరీ అనమాట. సపోజ్ ఇది అప్లికేషన్ ఉంది. ఇది ప్రొడక్షన్ గ్రేడ్ అప్లికేషన్ కాదు, మనం డెమాన్స్ట్రేషన్ కోసం యూజ్ చేస్తాం. మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఏపీ ఎండ్ పాయింట్ జనరేట్ చేయడం అనమాట. రైట్. సో స్ట్రీమ్ లైట్ బేస్ మీద క్రియేట్ చేస్తుంది అనమాట. సపోజ్ ఒక టాపిక్ ఏదైనా ఇచ్చామనుకోండి, మయన్మార్ అర్త్క్వేక్, రైట్, అర్త్క్వేక్ లేటెస్ట్ న్యూస్. అదేం చేస్తుందంటే ఒక బ్లాగ్ కంటెంట్ జనరేట్ చేస్తుంది. మనం ఏ టాపిక్ ఇచ్చినా కూడా బ్లాగ్ కంటెంట్ జనరేట్ చేస్తుంది. అంతేకాకుండా ఒక ట్వీట్స్ అంటే మనం డైరెక్ట్గా అది కాపీ పేస్ట్ లాగా ఒక ట్వీట్ని జనరేట్ చేస్తుంది అన్నమాట. మనం డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రివ్యూ కూడా ఇస్తుంది. రివ్యూ అంటే ఏంటంటే ఒక న్యూస్ రీడర్ ఉన్నాడు అనుకోండి, ఇదే కంటెంట్ని ఎలా మనం రీడ్ చేయొచ్చు డైరెక్ట్గా. సో 3 పార్ట్స్గా ఇస్తుంది అనమాట ఇది. నేను ఇక్కడ యూజ్ చేస్తుంది ఓలామా మోడల్స్. ఇక్కడ ఇంటర్నల్గా మీకు బ్లాగ్ పోస్ట్ వచ్చింది. సో డైరెక్ట్గా మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, బ్లాగ్ క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ఇమేజెస్, వీడియోస్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ట్వీట్స్ అన్నమాట డైరెక్ట్గా మీ ఇదే కాపీ పేస్ట్ చేసుకోవచ్చు మీరు అక్కడ. సో ఓకే, సమ్ ఇష్యూ ఉంది యాక్చువల్గా. ఇది లెట్ మీ రన్ దిస్ అగైన్. ఈ ఏజెంట్లో కొంచెం ఇష్యూ ఉంది. నేను ట్యాబ్లీ థర్డ్ పార్టీ యూజ్ చేస్తున్నాను అండ్ ఫ్రీ ఏపీఎస్ యూజ్ చేస్తున్నాను. దానివల్ల ఏమవుతుందంటే ఇనిషియల్గా ఒక ఫస్ట్ ఎస్ఎస్ఎల్ ఎర్రర్ అని చెప్పి అవుట్పుట్ వచ్చేస్తుంది, మనం ఇచ్చిన టాపిక్ కాకుండా. నెక్స్ట్ టైం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా అవుట్పుట్ వస్తుంది. ఈ ట్యాబ్లీ ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. అది వేరే ఏదైనా ప్రొడక్షన్ గ్రేడ్ యూజ్ చేస్తాం అనుకోండి, ఇలాంటి ఎర్రర్స్ రావు. అట్ ద సేమ్ టైం మనం ట్యాబ్లీ కాకుండా వేరే ఏదైనా యూజ్ చేసినట్లయితే బెటర్ అవుట్పుట్ వస్తుంది. ఈ థర్డ్ పార్టీ ఏపీ ఏజెంట్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఇది డెమాన్స్ట్రేషన్ సెషన్ కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ అనేది మీరు అడగచ్చు, హెసిటేట్ చేయొద్దు. అప్లికేషన్ ఇలా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. జస్ట్ డెమాన్స్ట్రేషన్ కాబట్టి మనం మెయిన్గా ఫోకస్ చేసేది అంటే ఏజెంట్స్ ఎలా మనం సీక్వెన్షియలైజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్, రైట్.
ఓకే, రీసెంట్ ఎర్త్క్వేక్ of Myanmar has been recorded as the most powerful system block అంటూ వచ్చింది. అట్ సేమ్ టైం రైటర్ నేను కాపీ పేస్ట్ చేసుకోవచ్చు ట్వీట్లో, అండ్ రివ్యూవర్ ఫీడ్బ్యాక్ కంప్లీట్గా సమ్మరైజ్ ఇన్ఫర్మేషన్ లాగా వచ్చింది అనమాట. సో ఇదేంటి, ఒక బ్లాక్ జనరేటర్ విత్ ఏజెంటిక్ ఏ బేస్డ్ అనమాట. ఇది కేవలం జనరేటివ్ ఏ ఇంజనీరింగ్ యూజ్ చేసేది. అదే మీకు ప్రొఫెషనల్ అనుకోండి, ఫుల్ స్టాక్ అనుకోండి, సో చేంజెస్ ఉంటాయి. వర్షన్ 4కి వెళ్తాను. బ్యాక్ అండ్ npm. సో ఇక్కడ నేను రియాక్ట్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో బ్యాక్ ఎండ్ నాకు ఓకే అనుకున్నప్పుడు నేను ఇంకా ఫ్రంట్ ఎండ్ ఓపెన్ చేయొచ్చు. ఇదే మీకు వస్తుంది. సో కొంచెం ప్రొడక్షన్ గ్రేడ్. ఐ వుడ్ సే వీ కెన్ సేమ్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, లేదా మీరు ఏదైనా టాపిక్ ఏదైనా ఇవ్వండి, లేదా ఐపీఎల్ లేటెస్ట్ న్యూస్, లేదా వేరే ఏదైనా టాపిక్ ఉందా, యూరోపియన్ వార్, పోలాండ్, ఏదో సమ్ జెట్ ప్లేన్స్, ఏదో సమ్ టాపిక్ ఏదో వచ్చింది, అది రన్ చేద్దాం. ఆ టాపిక్ సర్చ్ చేద్దాం. మీ డేటాబేస్ స్టోర్ అవుతాయి. మాంగో డీబీ ఖచ్చితంగా ఓపెన్ చేయాలి, లేకపోతే రన్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. అదే ఎర్రర్ వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు రన్ అవ్వాలి. సో రెండు డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది మీకు, రైట్? దీని క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. ఎవరు అడిగింది ఈ క్వశ్చన్? దీని నుంచి ఎలాంటి అప్లికేషన్ బిల్డ్ చేస్తారన్నదా నేను అడిగింది. ఎవరు అడిగారు? నేను శ్రీనివాస్. రైట్. సో డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో జనరేటివ్ ఏ ఇంజనీర్ రోల్కి, జనరేటివ్ ఏ కోర్స్కి అండ్ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఓకే, అంటే కంప్లీట్ జనరేటివ్. సో ఇంతకుముందు ఫస్ట్ చూపించింది జనరేటివ్ ఏ మోడల్ మిషన్ రన్ అయ్యి మీకు అవుట్పుట్ ఇచ్చింది. సో ఫుల్ స్టాక్ అంటే విజువలైజ్ లైక్ ఫ్రంట్ ఎండ్, రైట్? ఫుల్ స్టాక్ ఇన్ సెన్స్ ఇంక్లూడింగ్ జాంగో. అక్కడ మీకు ఏంటంటే ఫ్లాస్క్ ఏపీ లేదా ఫాస్ట్ ఏపీ యూజ్ చేస్తాం ఏపీని జనరేట్ చేయడం కోసం. ఇక్కడ జాంగో యూజ్ చేస్తాం. అండ్ ఫ్రంట్ ఎండ్ ఒక వచ్చి మీకు ప్రాపర్గా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది, డైరెక్ట్గా డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ హ్యాస్ విట్నెస్ ఓకే సమ్ వచ్చింది, రైట్? విత్ సమ్మరీ అండ్ అంతా కూడా మీ డేటాబేస్లో ఉంటుంది. ప్రీవియస్ టాపిక్స్ ఏదైనా సరే నేను గైడ్ చేసుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది ముందు సెలెక్ట్ చేసింది, ఎందుకంటే డేటాబేస్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి. అండ్ లాగిన్ కూడా ఉంటుంది యాక్చువల్గా. లేదా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మనం, రైట్? హైడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మీకు పైథాన్ ఫుల్ స్టాక్లో ఉంటాయి. ఇంకా రోబస్ట్గా చేయొచ్చు దీన్ని, జస్ట్ మీ డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం క్రియేట్ చేస్తుంది. చూడండి, టెక్స్ట్ ఫైల్ కానీ, రైట్, అదే టాపిక్, లేదా ఎండి ఫైల్, డాక్ ఫైల్లో కానీ మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అంటే మీరే సజెస్ట్ చేస్తారు సార్? అది మీ చాయిస్. మీరు ఏమి జనరేటివ్ ఇన్డెప్త్గా వెళ్ళాలనుకున్నట్టయితే జనరేటివ్ లేదా టూల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఒక ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేసుకోవాలంటే పైథాన్ ఫుల్ స్టాక్. అంటే ప్రెసెంట్ మార్కెట్ అంతా జెన్ ఏ అంటున్నారు కదా, అందుకు. అవును. సో జనరేటివ్ అనేది మీకు ఎక్కడ యూజ్ చేస్తామని ఆల్రెడీ క్వశ్చన్ రైట్ చేస్తారు కదా, ఆన్సర్ చేశాను కదా. సో జనరేటివ్ ఇంజనీర్గా మీరు వెళ్ళాలనుకున్నట్లయితే మిగతా టీమ్స్కి మీరు హెల్ప్ చేస్తారు అప్లికేషన్ బిల్డ్ చేయడానికి, లేదా వాళ్ళకు ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడం కోసం. ఇంటర్నల్ పర్పస్ కోసం అన్నప్పుడు స్ట్రైట్గా స్ట్రింగ్లెట్ యూజ్ చేసేయచ్చు. ఇంతకుముందు చూపించాం కదా, అది యూజ్ చేయొచ్చు, ఇది యూజ్ చేయొచ్చు. అదే ప్రొడక్షన్ గ్రేడ్ డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేస్తున్నారు, ఆడియన్స్ అండ్ వాస్ట్ ఆడియన్స్కి మీరు అడ్రస్ చేస్తున్నప్పుడు ఫుల్ స్టాక్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇంత జనరేటివ్ ఏ నాలెడ్జ్ ఉంటుందా మీకు ఫుల్ స్టాక్ అంటే ఉంటుంది. ఎక్కువ ఫోకస్ అక్కడంతా కూడా బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ మీద ఉంటుంది, విత్ జనరేటివ్ ఏ టూల్స్ ఎలా యూజ్ చేసుకోవాలంటుంది. అండ్ ఏజెంట్కి ఇప్పుడు మొత్తం ఏంటంటే ఫుల్ స్టాకే మారుతుంది. ఇంతకుముందు సర్వీస్ బేస్డ్ ఉండేది, సాఫ్ట్వేర్ సర్వీస్గా అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఏజెంట్కి ఏ బేస్డ్ వస్తుంది అన్నమాట. సో అది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అక్కడ. ఏజెంట్కి ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేయాలనేది ఉంటుంది. బట్ 2 డిఫరెంట్ రోల్స్, జాబ్స్. అవును. ఇక్కడ మీరు ఏంటంటే డైరెక్ట్గా వెబ్ అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ క్రియేట్ చేస్తారు ఫుల్ స్టాక్లో విత్ జనరేటివ్ నాలెడ్జ్తో. అక్కడ మీరు ఇచ్చేస్తే జనరేటివ్ నాలెడ్జ్ మిగతా వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, ఎలా టూల్స్ బిల్డ్ చేయాలి,
లేదా వెబ్ డెవలప్మెంట్ టీమ్కి మీరు అసోసియేట్ అవుతారన్నమాట. ఏపీఎస్ మీరు క్రియేట్ చేస్తే వాళ్ళు ఏపీఎస్ ఎక్స్పోజ్ చేసిన ఏపీఎస్ యూజ్ చేసుకుంటారు. ఓకే. అక్కడ డిఫరెన్స్ వస్తుంది. మిగతా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, ఎవరెవరు ఉన్నారు? ఆల్మోస్ట్ ఎంత టైం అయింది స్టార్ట్ చేసి? 7:20. 45 minutes. ఆల్రైట్, అరౌండ్ 15 minutes స్టార్ట్ అయిందంటుంది. నాగార్జున్, ఆదిత్య, నాగసాయి అండ్ సమ్ ఎస్ ఎవరో పేరు పూర్తి ఇవ్వలేదు. ఎస్ మెన్షన్ చేస్తున్నారు. బట్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. దయచేసి క్వైట్గా అయితే ఉండదు, మీకు అర్థమైనట్టు ఉండదు. అర్థం కాకపోతే వెంటనే అడగడమే బెటర్. సో Yes, చెప్పండి. ట్రైనింగ్ ఏమైనా ల్యాబ్స్ ఏమైనా ఉంటుందా? ఆర్ ల్యాబ్స్ ఇన్ మేము ద సెన్స్ ఎక్కడన్నా మీకు మీకు ఎన్విరాన్మెంట్ ఎలా సెట్ చేసుకోవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్ రన్ చేస్తున్నప్పుడు వర్చువల్ ఎన్విరాన్మెంట్ డైరెక్ట్గా ట్రిగ్గర్ చేశాను, అవునా? ఇక్కడ డైరెక్ట్గా వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేశాను. అసలు వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దీనికంటే ముందు బేసిక్ సెటప్ అనేది ఏమేమి అవసరం ఉంటుంది, ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో మనం లైబ్రరీస్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఇంత కూడా ఈ స్టెప్ కంప్లీట్ ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక్కడ యూవీ ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేశాను. సో ఆ కంప్లీట్ ప్రాసెస్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని మోడల్స్ మీకు లోకల్ మిషన్లో రన్ చేయడం కష్టం కాబట్టి గ్రాక్ ఏపీఎస్ ఉంటాయి అన్నమాట, ఫ్రీ ఏపీఎస్ ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. గ్రాక్ ఏపీ ఎలా యూజ్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు రియల్గా ఎక్స్టెన్షన్స్ కానీ, విజువల్ కోడ్ ఉంది, విజువల్ కోడ్లో ఏమైనా మాడిఫై చేసుకోవాలనుకోండి, కోడ్ అనేది కంటిన్యూ ఎక్స్టెన్షన్ ఉంటుంది. కంటిన్యూ ఎక్స్టెన్షన్ ద్వారా డైరెక్ట్గా మీరు మాడిఫై చేయొచ్చు ఫైల్ ఏదైనా సరే. సపోజ్ ఇక్కడ నాకు ఇది ఉంది, రైట్, కంట్రోల్ ఏ, ఇక్కడ నేను ఫన్ మోడల్ యూజ్ చేస్తాను. ఆల్రెడీ ఓలా అమ్మ రన్ అవుతుంటే చూసుకుంటా ఒకసారి. Explain me the code in bullet points. డైరెక్ట్గా మీరు ఈ ఎక్స్టెన్షన్ డైరెక్ట్గా దాంట్లో ఎంబెడ్ చేసుకోవచ్చు, కాకపోతే మనకు మోడల్స్ అనేవి ఉండాలి. ఇక్కడ ఏంటి, రీసెర్చ్ ఏజెంట్, బ్లాక్ రైడర్ ఏజెంట్, రివ్యూర్ ఏజెంట్స్ అవి ఉన్నాయి. అండ్ రివ్యూస్ అండ్ కన్ఫర్మ్స్ అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అనమాట. ఇదంతా కూడా ఇంతకుముందు ఈవెన్ టెస్ట్ కేస్ జనరేట్ చేసుకోవచ్చు. వేరియస్ మెథడ్స్ ఉన్నాయి, అంటే కేవలం ఒక మెథడే కాదు, వేరియస్ టైప్స్ ఉన్నాయి. ఎక్స్టెన్షన్గా యూజ్ చేసుకోవడం మోడల్స్ని అలాగా, లేదంటే ఇప్పుడు అసలు గ్రాఫికల్ యూజ్ ఇంటర్ఫేస్ లేదు, అప్పుడు ఎలాగ యూజ్ చేయాలి. టెర్మినల్ బేస్డ్ మోడల్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఎయిడర్ లాంటివి ఉంటాయి, ఎయిడర్ లాంటివి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు మోస్ట్లీ ఎలా ఉంటుందంటే కేవలం ఒక కేటగిరీ ఆఫ్, అంటే కేటగిరీ మాత్రమే అడ్రస్ చేయం, వేరియస్ టైప్స్ని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే. ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మోస్ట్లీ ఏంటంటే మీకు ఏ అసంప్షన్తో ఈ కోర్స్ అనేది ఉండదు, తెలుగులో ఉంటుంది. మనం ఫ్రీ ఫ్లోగా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ తీసుకోవచ్చు. అండ్ సిస్టమ్ సెటప్ వచ్చేసరికి కొన్నిసార్లు ఏమవుతుందంటే మోడల్ చాలా హెవీగా ఉంటాయి, సో జీపీ అనేది అవసరం ఉంటుంది. నా మిషన్లో వచ్చేసరికి నాకు అరౌండ్ 12 GB ఉంది కాబట్టి, ఇక్కడ ఎంత ఉంది, సో 12 GB ఉంది. ఇక్కడ యూటిలైజ్ ఎంత 11.3 యూజ్ చేస్తుంది. అంటే రెగ్యులర్ ర్యామ్ అంటే నార్మల్ ర్యామ్ 1.4 ఓవర్ఫ్లో అయింది నిజాన్ని చెప్పాలంటే. ఇలాంటి మోడల్స్ మీ ఓన్ మిషన్లో సిపియూలో రన్ చేయాలంటే చాలా లేట్ అవుతుంది. ర్యామ్ ఉన్నా కూడా, ర్యామ్ లేకపోతే ఇంకా అసలు ఇంకా ఒక వారం 10 రోజులు పడుతుంది, అలాగ అవుతుంది.
సో దానికి రీప్లేస్మెంట్గా గ్రాక్ యూజ్ చేయొచ్చు. కాకపోతే రియల్ టైంలో యూజ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా నార్మల్ అంటే మనకు అవైలబిలిటీ ఉన్న మోడల్స్ని మనం స్విచ్ చేసే విధంగా నేను కోడ్ రాస్తాను. అది లేకపోతే గ్రాక్ యూజ్ చేసే విధంగా లేదా వేరే ఆల్టర్నేటివ్ యూజ్ చేసే విధంగా చేస్తాను. ఓకే, అప్పుడు 2 సినారియోలో మీకు హెల్ప్ అవుతుంది. మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా వర్క్ అవుతుంది అన్నది. కొన్ని ఇక్కడ కోడ్ ఎలా ఉంటుందంటే కాన్ఫిగ్లో వెళ్తే ఓకే మోడల్స్ రైట్ అంటే డైరెక్ట్గా ఫస్ట్ మనం ఇఫ్ కండిషన్ రాస్తాం. సో డైరెక్ట్గా మోడల్ చెక్ చేస్తుంది. లోకల్ మోడల్ లేకపోతే డైరెక్ట్గా వేరే అదర్ ఆల్టర్నేటివ్ గ్రాక్ స్విచ్ అయిపోతాం. సో ఈ విధంగా రాస్తాం. మీరు 2 విధాలు ట్రై చేసుకోవచ్చు. గ్రాక్ అనేది అరౌండ్ 70B మోడల్, మీకు 70 బిలియన్ మోడల్ ఫ్రీగా ఇస్తారు వాళ్ళు. కొన్ని లిమిటేషన్స్, టోకెన్ లిమిటేషన్స్, నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ లిమిటేషన్స్ ఉంటాయి. బట్ మీ ఓన్గా ట్రై చేసుకోవచ్చు. అర్థమైందా? సిస్టమ్ ఉంటే బెటర్. థర్డ్ పార్టీ విఎమ్స్ మీద డిపెండ్ అవి వేస్ట్, టైం వేస్ట్. అంటే గూగుల్ కొలాబ్ వీటి వల్ల మీకు అంత ఉపయోగం ఉండదు రియల్గా. క్లియరా? ఈ క్వశ్చన్ అడిగింది ఎవరు? Yeah, clear, Aditya. Yeah. ఇంకా అరౌండ్ హాఫ్ అన్ అవర్ దాకా టైం. 1 hour సెషన్ ఇది డెమో సెషన్. బట్ నాకు హాఫ్ అన్ అవర్ ఇంకా అడిషనల్ టైం ఉంది. ఏమైనా క్వశ్చన్స్ ఏమన్నా లేదా కన్ఫ్యూషన్ కావాలంటే వెంటనే అడగండి. మోస్ట్లీ నేను ప్రొడక్షన్ దృష్టిలో పెట్టుకొని, బిగినర్ని దృష్టిలో పెట్టుకొని క్రియేట్ చేస్తాను. మీరు రియల్ టైం ఎలా హెల్ప్ అవుతుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్గా మోడల్ తీసుకొని ఫైన్ ట్యూన్ ఇవన్నీ కూడా ఏమి లేకుండా అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీ. అవన్నీ కాదు, మీకు డీటెయిల్గా అసలు ఎలా వర్క్ అవుతుంది, వేరే సినారియోస్ ఎలా ఉంటాయి, దీంట్లో వేరే టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎస్, నాగార్జున్ శ్రీనివాస్, సారీ మీరు శ్రీనివాస్ మీరు అడిగారు కదా. నాగార్జున్, నాగసాయి అండ్ ఎస్. హూ ఇస్ దిస్ ఎస్? ఎవరు ఈ ఎస్ వ్యక్తి? వచ్చేసి ఎప్పుడు కూడా ఇలా ఇవ్వకండి. ఎస్, ఏ, డి, ఏ ఫర్ యాపిల్ ఇలాంటి కాకుండా పేర్లు ఇస్తే బెటర్. రైట్, ఏం క్వశ్చన్స్ లేకపోతే మీరు లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఓవరాల్ డెమో మీద లేదా ఎక్స్ప్లెనేషన్ మీద కానీ లేదా కంటెంట్ ఏమైనా సరే మీరు ఈ టాపిక్ లేదు అని అనిపించినట్లయితే చెప్పచ్చు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రేపటి నుంచి సేమ్ టైం మీకు సెషన్స్ స్టార్ట్ అవుతాయి, 6:30 PM IST. ఫస్ట్ 3 సెషన్స్ మీకు ఫ్రీగానే అటెండ్ అవ్వచ్చు. 2 to 3 సెషన్స్ ఉంటాయి, ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. తర్వాత మీకు ఓకే అనుకున్నప్పుడు ఎన్రోల్ అవ్వచ్చు. టైమింగ్స్ సేమ్ టైం 6:30 PM అంటే సేమ్ టైం, సేమ్ లింక్ కూడా మీకు అది ఫ్రీ సెషన్స్ తర్వాత మీకు ఆ లింక్ అనేది మారుతుంది. ఓకే, మార్నింగ్ టైమ్స్ బ్యాచ్ ఏం లేదు సార్? మార్నింగ్ ప్రస్తుతానికి 8 AM బ్యాచ్ ఉంది, అది ఆల్మోస్ట్ వీఆర్ హాఫ్ త్రూ. సో అర్లీ మార్నింగ్ అనేది ప్రస్తుతానికి లేదు, ఈవినింగ్ సెషన్సే. ఓ, ఈవినింగ్ అంటే ఆఫీస్ టైం కదా, 6:30. ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, వెంకట్ గారిని కాంటాక్ట్ అవ్వండి, ఆయన ప్లాన్ చేస్తారు షూర్. స్లాట్ని బట్టి. Okay, thank you. ఎస్, థ్యాంక్ యూ. బాయ్. Yeah.